హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు, మొత్తం కలిపి 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డిపిఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విస్తరణ బాధ్యతను హెచ్ఎండిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.